అశాస్త్రీయత అనేది ఒకటి ఖాయం చేశారు మీరు. అశాస్త్రీయత అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని శాస్త్రీయత, అశాస్త్రీయత అని మీరు అనడంలో ఎవరిని మీరు అంటున్నారు అనే దాని మీద మీకు ఒక సోయ గాని, ఒక జ్ఞానం గాని ఉందా? అశాస్త్రీయత అనేది ఎట్ట పుట్టింది అనే దాని మీద మీకు ఏమన్నా ఒక అభిప్రాయం ఉందా? అభిప్రాయం ఉంది, సోయి కూడా ఉంది. అంటే అశాస్త్రీయత అని మీరు ఎవరినన్నారు అంటే బడుగు బలహీన జనాలు లేకపోతే దళిత బహుజనులు అన్నట్టు. మీరు అలా దాన్ని నేను అన్నం కాదు. మీరు వక్రీకరిస్తే నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పేది ఒక అయ్యవారు ఇంట్లో తద్దనం చేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న జంగు పిల్లని తీసుకుపోయి గుంజకు కట్టేసి ఆ గుంజకు కట్టిన జంగు పిల్లి గిర్రం తిరుగుతుంటే ఆ దారెంబడిపోయిన నీలాంటి నాలాంటి ఒక సామాన్యుడు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగితే ఆ ఇంట్లో తద్దనం జరుగుతుంది అని చెప్పి అంటే వాడు పోయి అమ్మ మా నాయన ఎప్పుడు చచ్చిపోయాడని అడిగాడంట ఆ రైతు. అరే పలానప్పుడు చనిపోయినట్లా గుర్తు, ఆ రోజు అమావాస్య ఏదో అని చెప్పి ఆ కొండ గుర్తులు చెప్తుంది వానబడినప్పుడు అది. ఓహో అయితే అమావాస్య మా నాయన చచ్చిపోయిన రోజు, పిలవండి అయ్యోని అని చెప్పి పిలిపించి శుభ్రంగా అంతా అయిపోయిన తర్వాత ఆ రోజున అమావాస్య రోజు ఇంటికి వచ్చి తద్దనం చేస్తుంటే వాడు 24 గంటలు ఇక్కడ వాడు పిండం పెట్టరా నాయన అంటే అక్కడ పిల్లి తిరుగుతుందో లేదో చూడు అని అంటాడు. వాడు పిల్లి నువ్వు తిరగాల అని అడుగుతా అంటే వీడు తద్దనం అంటే పిల్లు గిర్ర అని పిల్లి తిరగాలి అని చెప్పేసి లాస్ట్కి ఏమైంది, తద్దనం అంటే పిల్లి తిరగడం అయింది. దీనికి ఏమైనా సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా లేదా ఏదో ఒక ఆచారో పూజారో పుట్టించాలా? అలా వదిలేస్తే కాదు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో అగ్ని ఎవరు పుట్టించారు? ఆటవికుడు. ఒక మనిషి ఆటవికుడు అండి. మనమంతా ఆటవికంగా ఉన్నప్పుడు ఆటవికంగా పుట్టిన ఆటవికంగా ఉన్న మనమంతా ఆటవికులం. అంటే మనం నాగరికులం ఎప్పుడో అయినా తొక్కలోది. నేను నా పూర్వకం ఇట్లా వెనకాలకు పోతే కొన్ని 100 ఏళ్ల క్రితం పోతే నేను అడవుల్లో మా తాత కొట్టుకుంటా కూర్చో ఉండేవాడు. ఎవడైనా అంతే. ఆ రోజున పుట్టించింది, నిప్పు పుట్టించింది వాడే, దేవుణ్ణి పుట్టించింది వాడే. ఇక్కడ దేవుణ్ణి ప్రకృతిని కొలవడం నుంచి పుట్టిందని మీరే చెప్తారు. పోచమ్మ ఎక్కడిది అంటే, లేకపోతే ఎల్లమ్మ ఎక్కడిది అంటే ఎల్లల్లోంచి వచ్చింది ఎల్లమ్మ. మైసమ్మ ఎక్కడిది? ఇలాంటి వాటన్నిటిని మనం ఇక్కడి నుంచి పుట్టించుకుంది. దేవుడు చేసిన మనుషులం కాదు మనం కదా, మనుషులు చేసిన దేవుళ్ళు వాళ్ళు. అవునా కదా? అంటే మీరు అడగాలనుకుంటున్నారో చెప్పాలనుకుంటున్నారో అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి. అశాస్త్రీయ అని కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే అశాస్త్రీయత అనే దాని మీద మీరు అన్నారు. మీది అశాస్త్రీయత అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అయ్యప్ప విషయంలో కూడా ఇప్పుడు అశాస్త్రీయతను మీరు ఎలా అర్థం చేసుకున్నారు, మీ అభిప్రాయం ఏంటని అడిగి తర్వాత మీరు చాలా విషయాలు అది మీ అభిప్రాయం. నేను మీ అభిప్రాయం అంటే ఏందో చెప్పండి. అంటే అశాస్త్రీయతని శాస్త్రీయంగా ఉన్న దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అశాస్త్రీయత. అవునా సార్? మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. మీరు అంటే అది మీకు బాగా ప్రధానమైన సబ్జెక్ట్ కాబట్టి నాస్తికత్వంలో ఎక్కువగా భాగంగా అది వినిపిస్తుంది. అలా ఎలా అయింది? శాస్త్రీయత అంటే ఒక నిరూపణ, ఒక ఆధారము, ఒక ప్రశ్న, ఒక ప్రయోగము. అది 2+2 4 ఇక్కడైనా ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలో అయినా హైడ్రోజన్ ఆక్సిజన్ H2O ఎక్కడైనా ఆక్సిజన్ అవుద్ది. ఈ పెన్ ఎక్కడైనా పెన్, దీని పని దీని లక్షణాలన్నీ సమానంగా. అది శాస్త్రీయత. ఈ శాస్త్రీయతకు ఈ పెన్ను దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాక రాస్తేనే నువ్వు పాస్ అవుతావు, ఈ హాల్ టికెట్ను దేవుడి దగ్గర పెట్టి దేవుడా మసీదా చర్చ ఆడ పెడితేనే నువ్వు పాస్ అవుతావు అనేది అశాస్త్రీయత. ఏదైనా ఒక నిరూపించబడాలి. ఒక్కోసారి కొన్ని విషయాలు నిరూపించబడకపోయినా దానివల్ల నష్టం లేకపోతే మనం గౌరవించడం, ఆచరించడం తప్పు కాదు. కొన్ని అశాస్త్రీయతతో ఉన్నప్పటికీ, నిరూపించబడకనప్పటికీ అవి విలువలతో అభివృద్ధి నిరోధకంగా లేకపోతే వాటిని పాటించడం పొరపాటు లేదు. ఎందుకంటే మానవ సహజ ధర్మాలలో అనేకమైనటువంటి నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, పద్ధతులు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూస్తే అది అశాస్త్రీయత అని అర్థం అనిపిస్తుంది. కానీ దాన్ని అశాస్త్రీయత అని చెప్పడం వరకే కానీ ఇది తప్పు మార్చుకోండి అనడానికి వీలు కాదు. అలాగే ప్రత్యామ్నాయం ఇవ్వడం కూడా చాలా అవసరం. కొన్నిసార్లు ప్రత్యామ్నాయం లేక ఉన్నదాన్ని తప్పు అని చెప్పలేక ఆగిపోతూ ఉంటాం. ఎందుకంటే there is no proper alternate, so that we are not ready to oppose
అప్పుడు కామ్గా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి శాస్త్రీయత అంటే అది ఎక్కడైనా అందరూ గౌరవించాల్సిందే, పాటించాల్సిందే. మరి ఇప్పుడు భారతదేశంలో నాస్తికులు ఎక్కువ ఉన్నారా, ఆస్తికులు ఎక్కువ ఉన్నారా? భారతదేశం కాదు, ప్రపంచంలో చూసుకుందాం. అంటే ప్రభుత్వాలు ఒకవేళ ఏ ఏ లక్షణాలు ఉన్న వాళ్ళను నాస్తికులు అంటారు అని ఒక నిర్ణయం మీరు తీసుకొని చెప్పండి మీ అభిప్రాయం. ఇప్పుడు ఈరోజు ఇది ప్రధానమంత్రి సభ కాదు, నరేంద్ర మోడీ సభ కాదు, నరేష్ సభ. నరేష్ ఆయన అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇద్దరం కూర్చున్నాం కదా. ఇప్పుడు నరేష్ దృష్టిలో ఆస్తికులు ఎక్కువ ఉన్నట్ట, నాస్తికులు ఎక్కువ ఉన్నట్ట? నా దృష్టిలో అయితే నాస్తికులే ఎక్కువ ఉన్నట్టు. అవును. అందుకని ఇప్పుడు 800 కోట్ల మంది జనాభా ఉన్నారనుకుందాం. దీనిలో ఎంత పర్సెంటేజ్ నాస్తికులు ఉంటారు? ఎంతమంది? 800 కోట్ల మంది ఉన్నారనుకుందాం. 600 నుంచి 800 కోట్ల మంది ప్రపంచ జనాభా లెక్కలు వేసి బాధలు పడ్డాక దీనిలో ఎంతమంది ఉన్నారు నాస్తికులు మీ ఉద్దేశంలో? అంటే నాకు తెలిసిన లెక్కల ప్రకారం అయితే లాస్ట్ టైం సెన్సెక్స్లో ఏ కులము మతానికి సంబంధం లేని వాళ్ళము అని అన్న వాళ్ళు మాత్రం more than 3 crores 3 కోట్ల మంది. ఇక్కడ ఇండియాలో 3 కోట్ల మంది నాస్తికులు ఉన్నారు. అంటే అక్కడ నాస్తికులను కూడా మనం డిక్లేర్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నాస్తికత్వం అనే అంశము ఒక భావ వ్యక్తీకరణ, ఒక ఆలోచన విధానానికి సంబంధించిన విషయం. 148.82 కోట్లలో 148 మొన్న చైనా దాటాం. దీనిలో వీళ్ళు 3 కోట్ల మంది ఉన్నారని మీ ఉద్దేశం. ఇప్పుడు అందులో ఒకవేళ ప్రతి కమ్యూనిస్టు తప్పనిసరిగా నాస్తికుడు అయి ఉండాలి, అభూత శక్తుల్ని దేవుళ్ళు నమ్మకూడదు అనేది ఒక రూల్. కానీ నారాయణ ఏమో 400 కోట్ల మంది వ్యాపారం జరుగుద్ది గుడులు గోపురాల చుట్టూ, మరి గుళ్ళు ఎందుకు తెరవలేమో మనం గొడవ పెట్టాడు. ఇప్పుడు ఆయన నారాయణ గారు కమ్యూనిస్టు కాదు అనే అంత అర్హత నాకు లేదు. ఓకే, కానీ ఆయనని వినండి, ఆయన కమ్యూనిజాన్ని, ఆయన ఈ వర్గ దోపిడీ లేదా ఆర్థిక దోపిడీ మీద, ఆయన పీడిత కులాల పట్ల ఆయన చేస్తున్న పని పట్ల నాకు సంశయం లేదు. కానీ ఓకే, ఆయన ఒకవేళ నాస్తికుడు కాను, నేను భక్తుడినే అని అంటే ఆయన ప్రాథమిక లక్షణాన్ని కోల్పోయిన కమ్యూనిస్టు అని. కమ్యూనిస్టిజం దేవుడే లేడని చెప్పిందా, దేవుడు చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు మాత్రమే లేవని చెప్పింది? ఏదో క్లారిటీ చెప్పాలి. మొన్న మీరు ఒక మాట అన్నారు, నేను అయ్యప్ప స్వామి భక్తుల్ని ఏమీ అనలేదు, అయ్యప్ప స్వామి భక్తులు అనేవాళ్ళు 40 రోజులు మాత్రమే ఉండి ఆ తర్వాత అక్కడే కేరళలోనే బాటిల్ ఓపెన్ చేస్తారు బట్టలు బయట పడేసి అనే దూరంలో అది కాదు. అది గారు, మీరు ఒక మాల వేసిన వ్యక్తి, 41 రోజులు నిష్టగా ఉన్న వ్యక్తి, తీరా అక్కడికి కూడా వెళ్ళి వచ్చిన వ్యక్తి, మీరే ఒక విషయానికి ఒక చిన్న టోకెన్ యాడ్ చేస్తే సరే, ఇక్కడ నేను అనేది ఏం లేదు. TV9లో మీ ఆడియో ఉంది, అదే దాని ఇది కూడా వాళ్ళు పెట్టారు. దానిలో ఇబ్బంది ఏం లేదు. మీరు అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళని ఏమన్నారంటే 40 రోజుల పాటు వాళ్ళు మాల వేస్తారు, ఆ పక్క రోజు తీసేసి వాళ్ళు మందు మాల వేస్తారు, అంటకాగుతారు. కంప్లైంట్ అన్నారు. ఒకవేళ చిన్న సవరణ, TV9 ఒక బుద్ధి లేని పని చేసి ఒక చెత్తని సమాజం మీద రుద్ది ఉంటే మీరు దాన్ని కొనసాగిస్తారా, శుభ్రం చేస్తారా? ఇది నాకు TV9 కోర్ సబ్జెక్ట్ కాదు. నాకు మీరన్న మాట కోర్ సబ్జెక్ట్. TV9 అనేది నా సబ్జెక్ట్ కాదు. నేను TV9 మీద మాట్లాడదలుచుకోవాలా. ఇప్పుడు మీరు రెఫరెన్స్ ఇవ్వడమే విన్నా, ఒక రాంగ్ రెఫరెన్స్, చెత్త రెఫరెన్స్ ఇచ్చేటప్పటికి మీరు మకిలి డ్రెస్ వేసుకొని తీసుకొచ్చి నాకు మంచినీళ్ళు ఇస్తే నేను ఖచ్చితంగా తీసుకోవాలండి. బురదలోంచి పుట్టిందే అన్నం. నా కొడుకు మొన్న ఏదో అంటుంటే అరే దానిలోంచి వచ్చిందిరా అన్నం, చిచి అనకూడదు అట్లాగా. కాబట్టి అయ్యప్ప స్వాములకు సంబంధించి మీ ఛానల్ ద్వారా నేను చెప్పాలనుకున్నా ఏంటంటే 40 రోజులు 41 రోజులు అయిపోగానే అక్కడే ఇప్పేస్తారు, కిందికి వచ్చి బ్రోతల్ హౌస్లకు వెళ్తారు, లేదా ఆడనే మాంసం తింటారు, గలీజ్గా చేస్తారని నేను అనలేదు. ఓకే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేయడానికి యువకులు మానేసుకునే పరిస్థితి వస్తుంది. ఇది అయిపోయాక మామూలు స్థితికే వచ్చేస్తున్నారు. నేను అన్నది మీరు రెగ్యులర్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న దాని గురించి నేను మాట్లాడాల. మీరు TV9 వేదికగా ఆడియో ఫోన్ కాల్తో ఈ మాట అన్నారు. ఏమనంటే మీకు అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తుల మీద ఉన్న కంప్లైంట్ ఏమన్నారు అంటే, ఏమండి వాళ్ళు 40 రోజులు నిష్ఠగా ఉంటారు, ఆ పక్క రోజు నుంచి వాళ్ళు మళ్ళీ ఇదైపోతారు, అదేదో కొనసాగించవచ్చు కదా, ఆ క్రమశిక్షణ ఏదో అలా చేయడం ఏంటి అనేది నేను సాత్వికంగా అడిగాను అని అన్నారు. మీరు అందరూ కిందికి వచ్చినాకే తాగుతారని కాదు కదా. ఆఫ్ కోర్స్ ఉండొచ్చు, అక్కడ ఉన్నారు వాళ్ళు. నేను చెప్తున్నానండి, నాతో వచ్చిన ఒక వ్యక్తి ఏమండి మనం మాల తీసేసిన తర్వాత అలప్పిలో అనుకుంటా బోట్ షికారు ఉంటుంది, ఆ బోట్లో సంస్థను ఏర్పాటు చేస్తాడు, మీరు పైనే మాలిప్పేయండి,
కింద మనం బోట్లోకి వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసి వస్తాం అన్నారు. అది వాస్తవం అండి. కొందరు అట్టున్నారు. మీరు ఈరోజు గుర్తుపెట్టుకోండి, శనివారం నేను నీసు తిన్నాను అన్నోళ్ళు శనివారం అర్ధరాత్రి 12 గంటలకి దాటిన 1 నిమిషానికి నీసు మొదలు పెడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు శనివారం నేను తిన్నాను అని చెప్పి అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు అన్న మాటలో తప్పులేదు, నేనన్న మాటలో తప్పులేదు. ఇది నేను కల్పించింది కాదు. నేను వాస్తవంగా ఎరిగిన ఒక నా అనుభవంతో నేను మీకు చెప్తున్నా. నేనేది కంప్లైంట్ లేకపోతే ఆరోపణలు వాళ్ళందరూ పనికి వాళ్ళ యాదవులు అని నేను అలా నేను తెలుసుకొని నా అనుభవంలోకి వచ్చి నన్ను ఒకడు ప్రత్యేకించి అడిగినప్పుడు అలప్పిలో బోట్లో వెళ్దాం, దానిలో కానాపీన భజన బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు అనిపించింది మీరు అన్నది కరెక్టే ఇది అని. అరే నాయన ఇంకేం లేదు, ఏమన్నా అయితే మా ఆవిడ అసలు ఒప్పుకోదు ఇట్లా, కానీ నా కొడుకు పక్కన ఉంటున్నాడు. ఆవిడ ఒప్పుకుంటే మాత్రం నా కొడుకు పక్కన ఉంటాడు. నేను వాడికి చెప్పాలి కదా, నువ్వు ఎందుకు కాదంటావు అంటే. నా కొడుకు పక్కన ఉంటాడు, రేపటి రోజున అమీర్పేట కూడా దాటినీదు. నేను నిజమైన భక్తుల్ని లేదా ఏ మత భక్తులైనా ఒకటే అడుగుతున్నాను, మీ భక్తి మీకు ధైర్యాన్ని, మిమ్మల్ని సంస్కరించడానికి, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి, మిమ్మల్ని మంచి వైపు నడిపించడానికి ఉంటే ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్ బిలీవ్స్. ఓకే, కానీ అలా జరగకుండా జరుగుతున్న పొరపాట్లను ఉద్దేశించి నా అభిప్రాయం చెప్పానే తప్ప ఆడ కించపరచడమో వాళ్ళ మతాలను ద్వేషించడం నా ఉద్దేశం కాదు. నంబర్ ఆఫ్ ఇప్పుడు మీరు గోపాల సినిమాలో ఆల్రెడీ చూపించారు. పీకే సినిమాలో చాలా స్పష్టంగా ఒక అమీర్ ఖాన్ లాంటి స్టార్, నేషనల్ స్టారే చూపించాడు. కొత్తగా ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏమీ లేదు. మీరు కళ్ళు మూసుకొని మీరు ఏదైనా ఒక గుడికో చర్చికో మసీదుకో వెళ్ళి ఒక కాసేపు దేవుడు ఉన్నాడా లేడా భక్తిని పక్కన పెట్టి ఇక్కడ ఏ వ్యాపారం జరుగుతుంది, ఏ దోపిడీ జరుగుతుంది, ఏ మోసం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ సహజత్వానికి భిన్నంగా జరుగుతుంది, ఎక్కడ అబద్ధాలు ప్రచారం చేయబడుతున్నాయి, ఇక్కడ మీరు అడిగారు కదా, నేను ఆన్సర్ చెప్పాలి. మీరు గమనించండి, లోపల ఎంటర్ అవ్వడం నుంచి మొదలుకొంటే, టికెట్ ఇవ్వడం నుంచి మొదలుకొంటే, పక్కన అడిగే షాపులో రెంట్ వరకు, ఫోటోలు తీసే ఫ్రేమ్ల నుంచి మొదలుకుంటే ఆ ఫ్రేమ్ను 60 రూపాయల ఫ్రేమ్ 600కి అమ్మడం వరకు, ఒక్క సెకండ్లో సెల్ ఫోన్లో తీసుకునే ఫోన్కి టికెట్ పెట్టడం నుంచి మొదలుకుంటే అక్కడే ఫోటో దిగితే 100 మీరు అనే వరకు, కొబ్బరికాయ టికెట్ నుంచి మొదలుకుంటే పూజా టికెట్ వరకు. ఈ సమయంలో అయితే ప్రైమ్ టైం సమయం అని ఈ టికెట్, స్పెషల్ టికెట్, ప్రత్యేక దర్శనము, విఐపి దర్శనము, వివిఐపి దర్శనము, ఇగో ఈ పూజలో పాల్గొన్న వాళ్ళు ఇంత కట్టాలి, భార్యా పిల్లలతో పాల్గొన్న వాళ్ళు ఇలా కట్టుకోవాలి, శుక్రవారం ఇంత కట్టాలి, లేదా పలానా అమావాస్య రోజు పౌర్ణమి రోజు అయితే ఇంత కట్టాలి, లేదా పలానా పండుగ రోజు ముందే బుక్ అయిపోయింది, ఇగో ఇన్ని వేలు కడితే ఈ పూజ చేయాలి, ఇన్ని వేలు కడితే ఈ పూజ. మీరు ఏదైనా ఒక గుడికి వెళ్ళి, నేను హిందూగా పుట్టి పెరిగాను, నా తల్లిదండ్రులు ఇదే కాబట్టి నేను గమనించి చెప్తున్నాను, ఆడికి వెళ్ళగానే ఏ పూజకు ఏది ఎంత, ఏ సమయము, ఎన్ని డబ్బులు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు? దేవుడు ఉన్నాడు ఉండని చాలా సంతోషం. నేను కూడా ఇక్కడ దండం పెడతాను. ఒక మేడం, నేను ఇప్పుడు ఇక్కడ దండం పెడతాను, ఎందుకు పెట్టాలి? నన్ను మంచిగా చూడమని, నేను మంచిగా చూడమని చెప్పగానే ఆయన చూస్తే అయిపోతుంది కదా. ఇక్కడే ఉండి నేను దండం, నేను పలానా కాడికే వెళ్ళాలి, నా వెంట్రుకలు ఈ టికెట్ తీసుకోవాలి, చేయాలి, నేను దేవుడి పేరుతో దోపిడిని బ్రదర్ అది ఒక నిమిషం అడిగారు కదా, చెప్పండి. దేవుడి పేరుతో జరిగే వ్యాపారాలు మధ్యవర్తులు, బ్రోకర్లకు బతికించడానికి తప్ప భక్తుడికి దేవుడికి మధ్య ఈ మధ్యలో ఉన్న ఈ లుచ్చాలు ఎందుకు అని అంటున్నాను. అలాగే ఆ పేరుతో జరిగే మోసాలని భక్తులు ఎందుకు ప్రశ్నించొద్దు? ఒక నాస్తికుడే ప్రశ్నించాలి, వాడే దెబ్బలు తినాలి, వాడే జైలుకి వెళ్ళాలి, వాడే స్టేటస్ లో పెట్టాలి. నువ్వు ఒక భక్తురాలిగా నీకు ఆ బాధ్యత కాదు. టీటీడీ ఏడాదికి 1000 కోట్ల పైన రూపాయలు సంపాదిస్తే దీని బడ్జెట్ చూస్తే అది తీసుకుపోయి ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు పెడుతుంది అనే దాని మీద ఎప్పుడన్నా ఆరాధిస్తారు మీరు? టీటీడీ డబ్బు అనేది దాని మీద ఎంతమంది పోతున్నారో ఎప్పుడన్నా లెక్క తీశారా? అయ్యప్ప స్వామి అనేది ఏడాదికి కొన్ని 100 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తే దానిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడాలు లేకుండా ఎంతమంది బతుకుతున్నారో మీ నాస్తికులు లెక్కలు తీశారా? ఈ నాస్తికులు అనే వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి మార్గం చూపించారా? వెరీ గుడ్, చూపించారండి మీరు? వాడు బతుకుతున్నాడు కదా అక్కడ, టీటీడీ డబ్బంతా ఎక్కడికి పోతుందండి? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.